తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. కృత్రిమ మేధ ఏఐ రంగంలో అమెరికా గుత్తాధిపత్యానికి చైనా గట్టి బ్రేక్ వేసింది. మూన్ షాట్ ఏఐ అనే చైనీస్ స్టార్టప్ సంస్థ అత్యంత శక్తివంతమైన ప్రపంచంలోని అతిపెద్ద ఓపెన్ సోర్స్ ఏఐ మోడల్ కిమీ K3ని మార్కెట్లోకి విడుదల చేసింది. విడుదలైన కొన్ని గంటల్లోనే కోడింగ్ రంగంలో గ్లోబల్ ర్యాంకింగ్స్ ఇచ్చే ప్రఖ్యాత అరేనా ప్లాట్ఫామ్లో కిమీ K3 నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ జాబితాలో ఒక చైనా మోడల్ టాప్లో నిలవటం ఇదే తొలిసారి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అమెరికా, చైనా మధ్య కోల్డ్ వార్ సరికొత్త స్థాయికి చేరింది. చైనాకు చెందిన మూన్ షాట్ ఏఐ సంస్థ విడుదల చేసిన కిమీ K3 మోడల్ అమెరికా టెక్ పరిశ్రమను ఒక్కసారిగా షాక్కు గురిచేసింది. 2.8 ట్రిలియన్ పారామీటర్లతో రూపొందించిన ఈ మోడల్ ప్రస్తుత ప్రపంచంలోనే అతిపెద్ద ఓపెన్ సోర్స్ ఏఐ మోడల్ కావడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా డెవలపర్లు ఎంతో నిశితంగా గమనించే ఏఐ కోడింగ్ టూల్స్ ర్యాంకింగ్స్ అరేనాలో ఇది ఓపెన్ ఏఐ ఆంథ్రోపిక్ మోడళ్లను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ముఖ్యంగా వెబ్ డెవలప్మెంట్ కు సంబంధించిన ఫ్రంట్ ఎండ్ కోడింగ్ విభాగంలో అమెరికాకు చెందిన అగ్రశ్రేణి క్లాడ్ ఫాబుల్ 5, చాట్జీపీటీ 5.6 సోల్ మోడళ్లను సైతం కిమీ K3 దాటేసింది. అమెరికా టెక్ కంపెనీలు తమ ఏఐ సేవల కోసం భారీగా ధరలు వసూలు చేస్తున్న తరుణంలో చైనా సంస్థలు ఉచితంగా లేదా చాలా తక్కువ ధరలకే అదే స్థాయి నాణ్యమైన సాంకేతికతను అందిస్తున్నాయి. దీనివల్ల అమెరికన్ కంపెనీల ఆదాయ మార్గాలకు గండిపడే ప్రమాదం ఉందని వాల్ స్ట్రీట్, సిలికాన్ వ్యాలీ పెట్టుబడిదారులు భయపడుతున్నారు. 2025 ప్రారంభంలో చైనాకు చెందిన డీప్ సీక్ అనే మరో కంపెనీ కేవలం స్వల్ప ఖర్చుతోనే అత్యంత శక్తివంతమైన ఏఐ మోడల్ను విడుదల చేసి సంచలనం సృష్టించింది. ఆ సమయంలో అమెరికన్ టెక్ కంపెనీల మార్కెట్ విలువ $100 బిలియన్ల ఆవిరైపోయింది. ఇప్పుడు కిమీ K3 కూడా అదే తరహాలో మార్కెట్లను ప్రభావితం చేయగలదని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం చైనాకు ఆధునిక ఏఐ చిప్లు అందకుండా కఠినమైన నిబంధనలు, ఆంక్షలు విధించినప్పటికీ చైనా టెక్ సంస్థలు వాటిని అధిగమించి సరికొత్త ఆర్కిటెక్చర్లతో దూసుకుపోతున్నాయి. షాంఘైలో జరిగిన వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్ఫరెన్స్ లో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మాట్లాడుతూ ఏఐ అభివృద్ధి అనేది ఏ ఒక్క దేశానికో పరిమితమైన సోలో పర్ఫార్మెన్స్ కాదని, ఇది అంతర్జాతీయ సహకారంతో సాగాల్సిన ఒక సింఫనీ అని వ్యాఖ్యానించారు. జాతీయ భద్రత పేరుతో అమెరికా విధిస్తున్న ఆంక్షలను ఆయన పరోక్షంగా తప్పుపెట్టారు. కిమీ K3 రాకతో ఓపెన్ సోర్స్ డెవలపర్లు ఇకపై అమెరికా క్లోజ్డ్ మోడళ్లపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుందని టెక్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా చైనా సంస్థ కిమీ K3 మోడల్తో గ్లోబల్ ఏఐ మార్కెట్లో సరికొత్త పోరాటానికి తెరలేపింది. అమెరికా ఆధిపత్యానికి ఇది ఏ స్థాయిలో బ్రేక్ వేస్తుందో వేచి చూడాలి.